నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గూడూరు శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరిన ఆలయ అర్చకులు విజయవర్ధన్. బజారు వీధిలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి జయంతి వేడుకలు. 102 కలశాలతో ఊరేగింపుగా అమ్మవారి దేవస్థానం వద్దకు చేరుకున్న మహిళలు. ఇన్సాఫ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన సామూహిక ఉచిత కట్న కార్యక్రమం తెలిపిన ఇన్సాఫ్ కమిటీ సభ్యుడు కాళేశ. గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో వెలిసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 18వ తేదీ నుండి 28వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. చలువ విద్యుత్ దీపాలంకరణ, స్వామివారి వాహనాలను సిద్ధం చేసి భక్తుల సహకారంతో నూతనంగా రథాన్ని ఏర్పాటు చేశారు ఆలయ అర్చకులు. విజయవర్ధన్ మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ నుండి 28వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని, ప్రతిరోజు స్వామివారికి వాహనాల్లో పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం ఉంటుందని వెల్లడించారు. భక్తులందరూ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. జై శ్రీమన్నారాయణ. శ్రీ వెంకటాద్రిలయ కమలా కముఖః కుమార్ అభంగర విభూతి నస్తరంగైతు మంగళం. గూడూరు పట్టణంలో కరణాల వీధిలో వేంచేస్తున్నటువంటి శ్రీభువనీలా సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వారికి వార్షికంగా నిర్వర్తించుకునేటువంటి నవాన్నిక బ్రహ్మోత్సవాలు ఇవాళ రోజు నుంచి అనగా 18వ తారీఖు నుంచి మే 18, 2024 తారీఖు నుంచి 28 మే 2024 సంవత్సరంలో మనకు 9 రోజుల పాటుగా వార్షికంగా నిర్వర్తించుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఇవాళ రోజున ఉదయం స్వామివారికి ఫల పంచామృత అభిషేకంతో ప్రారంభించి సాయంత్రం మృద్గ్రహణ, మరి రేపటి రోజున ఉదయం ధ్వజారోహణతో ఈ స్వామివారి నవాన్నిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమై అత్యంత వైభవోపేతంగా 9 రోజుల పాటు జరుగుతాయి. రేపటి నుంచి మొదలు 9 రోజుల పాటు కూడాను స్వామివారు 9 వాహనాల మీద భక్తులందరినీ కూడాను అనుగ్రహించబోతున్నారు. స్వామివారికి ఏ రకంగా అయితే తిరుమలలో 9 రోజుల పాటు వివిధ వాహన సేవలు జరుగుతాయో అదే రకంగా శేషవాహనము, హంసవాహనము, సింహవాహనము, హనుమంత వాహనము, పెరియ తిరువడి అని చెప్పబడేటువంటి గరుడ సేవ, స్వామివారి యొక్క తిరుకళ్యాణము, మోహిని తిరుకోలము, అదే రకంగా స్వామివారికి గజవాహన సేవ. గజవాహన సేవ అనంతరం స్వామివారికి ఈ సంవత్సరం భక్తుల అందరి యొక్క సహకారంతోనూ ప్రధానులైనటువంటి దాతల సహకారంతోనూ నూతనంగా నిర్మించుకున్నటువంటి రథోత్సవం 25వ తారీఖు శనివారం జరుగుతోంది. మరి దాని తర్వాత స్వామివారికి అశ్వవాహన సేవ, చోర సంవాదము, సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలు, వసంతోత్సవం, ధ్వజ అవరోహణతో స్వామివారి యొక్క నవాన్నిక మహోత్సవాలు ముగుస్తాయి. ధ్వజ అవరోహణ తర్వాత స్వామివారికి ఈ 9 రోజుల పాటు కూడా మనం చేసినటువంటి ఉత్సవాల్లో ఏవైనా కనుక
దోషాలు ఉంటే అవన్నీ కూడాను ఉపశమింపడానికి స్వామివారికి 1,00,000 తులసి పూజ. అదే రకంగా ఆ రోజున సాయంత్రం స్వామివారికి ఇన్ని రోజులు కూడాను ఎండలో తిరిగి ఆ శరీరం అలసి ఉంటుంది కాబట్టి దానికి ఉపశమన శాంతికై స్వామివారికి శ్రీ పుష్పయాగము ఏకాంత సేవతో స్వామివారి యొక్క నవాన్నిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటిలో కూడాను భక్తులు మరియు స్వామివారి యొక్క కైంకర్య పనులందరూ కూడాను పాల్గొని స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. దీంట్లో భక్తులందరూ కూడాను ఉత్సాహంగా పాల్గొని స్వామివారి యొక్క విశేషమైనటువంటి రథోత్సవం మరి కళ్యాణోత్సవాల్లో పాల్గొనాలనేటువంటిది ప్రతీతి. ధ్వజారోహణకి ఎవరైతే వచ్చి ఆరోహణ నుంచి అవరోహణ వరకు 9 రోజులు కూడా ఎవరైతే సేవిస్తారో వాళ్ళకి సకల విధములైనటువంటి సంపదలు, అదే రకంగా ఎవరైతే సంతానం లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి గరుడ ప్రసాదం 9 రోజులు కూడా సేవించినట్లయితే వాళ్ళకి సంతాన సాఫల్యత కూడా కలుగుతుందని చెప్పి వైఖానస భగవత్ శాస్త్రం చెప్తోంది. కాబట్టి వైఖానస శాస్త్రరీత్యా జరిగేటువంటి ఈ 9 రోజుల బ్రహ్మోత్సవాల్లో అందరూ కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. జై శ్రీ. గూడూరు పట్టణంలోని బజారు వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి స్థానిక శివాలయం నుండి మహిళలు 102 కలశాలతో ఊరేగింపుగా అమ్మవారి దేవస్థానం వద్దకు చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి అభిషేకం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు జై వాసవాంబ అంటూ నామస్మరణ చేస్తూ అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. Hey,
జై జై వాసవాంబ జై వాసవాంబ జై జై వాసవాంబ అరుంధతిపాలెంలో ఉన్న చర్చిలో పోలీసులు గంజాయి ఉందని అనుమానం పేరుతో పోలీసులు ప్రవర్తించిన తీరును ఖండిస్తున్నామని గూడూరు పాస్టర్స్ అండ్ లీడర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రభుదాసు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పాస్టర్స్ అండ్ లీడర్స్ అసోసియేషన్ సభ్యులు మరియు టీడీపీ క్రిస్టియన్ సెల్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రభుదాస్ మాట్లాడుతూ గూడూరు పట్టణంలోని అరుంధతిపాలెంలో అనేక సంవత్సరాలుగా చర్చిని ఏర్పాటు చేసి ప్రార్థనలు జరుగుతున్నాయని, శుక్రవారం రోజు
గంజాయి ఉందని అనుమానంతో పోలీసులు చర్చిని దౌర్జన్యంగా ఓపెన్ చేయించి తనిఖీలు చేయడాన్ని ఖండిస్తున్నామని, దీన్ని వ్యతిరేకిస్తూ చేపట్టబోయే నిరసన కార్యక్రమానికి అందరూ మద్దతు తెలియచేయాలని కోరారు. ఈ సమావేశంలో ఇజ్రాయెల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఆయనంట బంగారు దాచి పెట్టాడు చర్చిలో. ఒక దైవ సేవకుడి మీద మాస్టర్ గారు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందువల్ల మేము చెక్ చేసి వెళ్ళాము అని చెప్పడం చూస్తుంటే ఈ గూడూరు పట్టణంలో చర్చిని స్థాపించి ఆయన సేవ చేస్తూ ఉన్నాడు. ఎరుషలేము ప్రార్థనా మందిరం మీద పోలీసుల దుశ్చర్యలు ఖండించాలి. పోలీసు దుశ్చర్యలు, చర్చిలపై పోలీసుల దుశ్చర్యలు, చర్చిలపై పోలీసుల దుశ్చర్యలు. వచ్చినటువంటి వందనాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి క్రిస్టియన్ సెల్ తిరుపతి జిల్లా ప్రెసిడెంట్ గారు అయినటువంటి ఇజ్రాయెల్ సార్ గారికి, తిరుపతి జిల్లా కార్యదర్శి అయినటువంటి డాక్టర్ రత్నశేఖర్ గారికి, అదేవిధంగా చేరు వచ్చినటువంటి దైవ సేవకులకి వందనాలు. ప్రియులారా, మనము స్వతంత్ర భారతదేశంలో ఉన్నాం. మనకు మత స్వేచ్ఛ ఉన్నది, మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఉన్నది. అయితే 1989 నుంచి నేను సేవకునిగా రాకముందు రాజకీయాల్లో ఉన్నాను. ఆ దినాల్లో ఎంతోమంది సేవకులు, మహానుభావులు అనేకమైన ప్రాంతాల్లో వచ్చి సువార్త ప్రకటించేవాళ్ళు. ఎవరు కూడా అడిగించినటువంటి దినాలు అనేటివి చాలా స్వల్పంగా ఉన్నాయి. కానీ 2019 నుంచి ఇప్పుడు వరకు చూస్తే ఇదే విధంగా దాడులు అనేటువంటి ప్రతి చర్చల మీద జరుగుతూ ఉన్నాయి. ఎందుకు క్రైస్తవులు అంటే మీకు ఎందుకు అంత సులకన? వాళ్ళు బ్యాక్వర్డ్ క్యాస్ట్ నుంచి వచ్చారు అంటే వాళ్ళు తక్కువ కులానికి చెందిన వారన్నా, లేకుంటే వాళ్ళు ఏం మాట్లాడలేదన్నా, లేకుంటే వాళ్ళలో చదువుకున్న వాళ్ళు లేదన్నా, లేకుంటే వాళ్ళకి లా తెలియదన్నా, ఎందుకు నిమిత్తం మీరు ఇలా చేస్తున్నారు? ఒకవేళ ఎవరో చెప్పారు మీకు, అది రాంగ్ కాల్ కావచ్చు, లేకుంటే మోస్తంగా మీకు చెప్పుండొచ్చు. అది పాస్టర్ గారు 37 సంవత్సరాలు గూడూరులో ఎరుషలేము ప్రార్థనా మందిరము మరి ప్రారంభించి సేవ చేస్తున్నాడు. మరి అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఎన్నో విషయాలు ఉన్నాయి. ఒక దగ్గర కోసం పెట్టి మాట్లాడాలి. దౌర్జన్యంగా ఇలా వచ్చి చేయడం అనేది ఇది కరెక్ట్ కాదండి సార్. మీకు కాల్స్ వచ్చాయి, మాట్లాడండి. అంతేగాని ఒక పవిత్రమైనటువంటి దేవాలయంలోనికి ప్రవేశించి అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు? ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళడం లేదు. ఈనాటికి ఎక్కడ పట్టినా చూస్తే మరి క్రైస్తవుల మీదకి దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. గూడూరు నియోజకవర్గం నుంచి మరి గూడూరు, చిలకూరు, కోట, వాకాడు, చిట్టమూరు ఈ మండలాల నుంచి సేవకురాలు అందరూ కూడా వచ్చి ఉన్నారు. మేమందరం కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం. మీదకి వచ్చినటువంటి పోలీసుల యొక్క నిరంకుశ దౌర్జన్యాన్ని మనం అందరం కూడా ఒకసారి ఖండిద్దాము. పోలీసుల యొక్క నిరంకుశ వైఖరిని ఖండిద్దాం. పోలీసుల యొక్క నిరంకుశ వయసుని ఖండిద్దాం. పోలీసుల యొక్క నిరంకుశ వైఖరిని ఖండిద్దాం. సులభంగా కనిపిస్తున్నామా? రాండి, ముసుగులోంచి బయటికి రండి. బైబిల్ కానీ పక్కన పెడితే మీరు ఎవరు సాలదు. గూడూరు నియోజకవర్గము ప్రశాంతంగా ఉంది. దీన్ని మరొక దమనకాండము చేయకూడదని మీకు మరొకసారి క్రిస్టియన్స్ అసోసియేషన్ తరఫున, క్రిస్టియన్ సెల్ తరఫున మేమందరం కూడా దీన్ని తెలియజేస్తున్నాము. దీన్ని ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి మరి పెద్దలకి మరి వందనాలు తెలియజేస్తూ నేను ముగించుకుంటున్నాను. 2:30 గంటల నుండి అధిగతము మరి నాకు ఫోన్ చేసి సిఏ గారు, ఎస్ఏ గారు, కమ్మగారు కానీ 6 మంది కానిస్టేబుల్ మరి పిలిపించారు. చర్చి దగ్గర పిలిపించి తాళాలు తీయండి, మేము వెరిఫికేషన్ చేయాలంటే సార్ మీ దగ్గర ఏమన్నా కార్యక్రమం ఉందంటే లేదు చేయాలి అని చెప్పని
వాళ్ళు బెదిరించి తర్వాత తాళాలు తీసిన తర్వాత చర్చి లోపల కూడా వెళ్ళి బైబిల్ ట్రాక్స్ పుస్తకాలు బైబిల్ కొన్ని పెద్ద పెద్దవి అవన్నీ కట్ చేసి చూశారు. చూసి ఏలేరు పాస్టర్ ఏమనుకోవద్దు అని చెప్పని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది ఒక దళిత క్రైస్తవుడి మీద ఇలాగ జరగడం అనేది చాలా అన్యాయం. ఎందుకంటే రెండవది ఏంటంటే అక్కడ గంజాయి ఏదో ఉన్నారని చెప్పి వచ్చారట. కాబట్టి మాకైతే తెలియదు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. గూడూరు పట్టణంలో ప్రభుదాస్ అంటే తెలుసు, గూడూరు పాస్టర్ స్టేషన్లో ప్రెసిడెంట్ అంటే గూడూరులో ఎవరైనా తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఇది కావాలనే ఇలాగ జరిగింది. ఇక్కడ మాకు మా ఫ్యామిలీకి చాలా అగౌరవం. కాబట్టి అధికారులు కూడా స్పందించండి. క్రిస్టియన్స్ యావత్ క్రిస్టియన్స్ కూడా క్రిస్టియన్సీలు కానీ అలాగే క్రిస్టియన్స్ పాస్టర్స్ అందరూ కూడా 5 మండలాలు ఉంటే పాస్టర్స్, అలాగే నెల్లూరులో ఉంటే పాస్టర్స్ అందరూ కూడా, తిరుపతి జిల్లా పాస్టర్స్ అందరూ కూడా నేను నిరసనగా తీసుకొని ఈరోజు 5 మండలాలు అందరూ కూడా వచ్చారు. ఇంకా చాలా మంది రావాల్సింది, కొంతమంది మాత్రం చెప్పాము. కాబట్టి అందరూ వచ్చారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మేము అందరూ కూడా ఖండిస్తున్నాం. ఇలాంటి దౌర్జన్యం ఇప్పుడు కూడా పోలీసు అధికారులు చేయకూడదు. కాబట్టి మేము ప్రార్థన చేసేవాళ్ళం కానీ వేరే విధంగా నడుచుకునేటోళ్ళు కాదు. అది అందరికీ తెలుసు, వాళ్ళకి తెలుసు. కాబట్టి దీన్ని మాత్రము ఇది గట్టి చర్యగా అధికారులు తీసుకోవాలని, పెద్దలు తీసుకోవాలని క్రీస్తు పేరు తెలియపరుస్తున్నాం. అలాగనే మరి డాక్టర్ పాస్టర్ సునీల్ కుమార్ గారు క్రిస్టియన్ కాబట్టి ఆయన ఎంతగానో మాకు సపోర్ట్ చేసి మీటింగ్ పెట్టండి పాస్టర్ గారు, అలాగే వదలకూడదు. ఎందుకంటే ఈరోజు నీకు జరిగేది, నీ కుటుంబానికి జరిగింది. సో ఇంకా అనేక మంది పాస్టర్లు నష్టపడతారు. కాబట్టి వారికి కూడా అందరికి తెలియపరిచి ఇక తీసుకున్న సమావేశం పెట్టండి అని ఎంతో సంతోషకరంగా ఆనందకరంగా మాకు భరోసా ఇచ్చి డాక్టర్ సునీల్ గారు ఎంతో ప్రేమ కలిగిన మంచి ఆత్మీయత కలిగిన మాకు బ్రదరు. కాబట్టి ఆయన భరోసా ఇచ్చి ఈ రీతిగా మీటింగ్ పెట్టుకోవడానికి మాకు అవకాశం ఇచ్చాడు పిల్లలు. కాబట్టి మంచి ఏదో చెడు ఏదో మాకు తెలుసండి. మేము విద్యావంతులు బాగా చదువుకున్నాం. కాబట్టి బిడ్డలు కూడా చదివించాం. అందుకనే మేము అరుంధతిపాడు నుంచి మరి అక్కడి నుంచి వదిలి మరి పెద్ద మసీదీ దగ్గర మార్కెట్ జిల్లా వాళ్ళ మిద్ది పైన మేము ఉన్నాం. 18 సంవత్సరాల నుండి అక్కడ ఉన్నాం. కాబట్టి ఆదివారం ఉదయం సాయంత్రము, శుక్రవారం సాయంత్రము, 17వ తేదీ ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. నేను ఆల్ నైట్ ప్రేయర్. కాబట్టి దేవుడు అలా జరిగింది. కానీ దీన్ని చాలా బాధాకరంగా ఉంది. ఒక క్రైస్తవుడి మీద, ఒక దళిత క్రైస్తవుడి మీద, ఒక మంచి ఆత్మీయత కలిగిన దేవుని సేవకుడి మీద 37 సంవత్సరాల నుంచి అక్కడ పరిచయం చేస్తున్నాం. ఆడ ఉండేటట్టు ప్రజలకు కూడా దాన్ని తీయకూడదు, అది పరిశుద్ధమైనది, అది పరిశుద్ధమైన బైబిల్ ఉండేటటువంటి స్థలము, దేవుడు ఉండే స్థలము. కాబట్టి దేవుడు స్థలంగా కూడా భయపెట్టి వాళ్ళని భయపెట్టారు. అందువలన చెప్తున్నారు ఆ పాలనలు. కాబట్టి భయపెట్టి మమ్మల్ని భయపెట్టి తీసి దౌర్జన్యం వెళ్ళి అన్ని చెక్ చేసుకున్నారు. చెక్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత సారీ భాస్కర్ గారు ఏమనుకోవద్దు అని చెప్పి వెళ్ళిపోయారు. మనం మరి అందరూ కూడా కలిసి మరొక టైంలో కూడా మేము నిరసన తెలియపరుస్తాము. కాబట్టి మరి దీన్ని సహకరించాలి, అందరూ సహకరించాలి. ప్రతి క్రైస్తవులు సహకరించాలి, ప్రతి రాజకీయ నాయకులు కూడా సహకరించాలి. ఎందుకంటే మేము అందరికి ప్రయోజనకరమైన వాళ్ళమండి. కాబట్టి అందరూ సహకరించాలి, ప్రతి నాయకుడు సహకరించాలి, ప్రతి అధికారులు సహకరించాలి. అలాగనే ముస్లిమ్స్ అయితేమి, హిందువులు అయితేమి మేమందరము ఒకటేనండి. కాబట్టి అందరూ కూడా సహకరించాలి. దీనికి మీరు అందరూ కూడా మాకు నిరసన తెలియపరిచి మాకు సపోర్ట్ చేయాలని క్రీస్తు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. అందుకనే ముఖ్యంగా పాస్టర్స్ అందరూ వచ్చారు. దూర ప్రాంతంలో 5 మండలాలు కలిగిన వారు వచ్చినారు. సేవకులు, పాస్టర్లు ఫోన్ చేస్తానే వెంటనే వచ్చారు. వారికి మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. 2 చెందిన వాడు వెంటనే మాకు స్పందించి ఈ కార్యక్రమాన్ని చూసుకున్నారు. అంతేకాదు డాక్టర్ సునీల్ కుమార్ గారు కూడా మాకు చేయబోతించి అన్ని విషయంలో చేయండి, మేము ఉంటాము, క్రైస్తవుడు కాబట్టి క్యాస్ట్ కాదు, అలాగే ఇది పార్టీ తరఫున కాదు పిల్లరా. కాబట్టి ఇది ఒక క్రైస్తవుడికి జరిగిన విషయం కాబట్టి క్రైస్తవులుగా ఉంటా నేను మీకు సపోర్ట్ చేస్తామని ఈరోజు సునీల్ కుమార్ గారు మాకు అండగా ఆదరగా ఉన్నాడు. ఎందుకంటే చిన్న వయసు నుంచి మాకు తెలుసు. కాబట్టి అందరికీ మేము మాదిరికరంగా ఉన్నామండి. ఏది ఈ యొక్క మాస్టర్ల ప్రత్యేక పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి దైవ సేవకులందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మన రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా గూడూరు నియోజకవర్గ చరిత్రలో అయితే మునుపెన్నడీ చూడని విధంగా ఎన్నికల సమయంలో
చర్యలు, హింసాత్మక చర్యలు, పోలీసు దౌర్జన్యాలు, మితిమీర్పులు. ఎన్నికలు 13వ తేదీ జరిగిపోయాయి. అయినా కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా రాష్ట్రంలో కావచ్చు, గూడూరులో కావచ్చు, ఇంకా ఇలాంటి చర్యలు అడపాదడపా అన్ని దగ్గర జరుగుతూనే ఉన్నాయి. నిన్నటి దినాన మా యొక్క గూడూరు టౌన్ అండ్ రూరల్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, అలాగే గూడూరు అరుంధతీపాలెంలో 37 సంవత్సరాల నుంచి చర్చి స్థాపించి నిరుపేదల మధ్య దేవుని సేవ చేస్తున్నటువంటి ప్రభుదాస్ గారి మీద పోలీసులు అకారణంగా ఉన్నట్టుండి ఆ చర్చి మీద దాడి చేసి ఇక్కడ బంగాకు దాచిపెట్టారని చెప్పి మాకు సమాచారం వచ్చిందని చెప్పి ఆ కింద సండే స్కూల్ రూమ్ అంతా చిందరబందర బైబిళ్ళు అన్నీ చిందరబందర చేసి ఎంత ఎతకడము నిజంగా ఇది దుర్మార్గమైన చర్య. మేము క్రిస్టియన్ సెల్ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి దీనికి నిరసన తెలియజేయడానికి గూడూరు నియోజకవర్గం నుంచి ఇచ్చేసిన పాస్టర్లందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. పోలీస్ అధికారులు నిన్న ఒక సిఐ గారు, ఒక ఎస్ఐ గారు, 6 మంది కానిస్టేబుల్ ఏదో దొంగలను పట్టుకోవడానికి వచ్చినట్టు, స్మగ్లర్లను పట్టుకోవడానికి వచ్చినట్టు ఒక దైవ సేవకుడు యేసుక్రీస్తు యొక్క పరిచర్య చేస్తున్నటువంటి కుటుంబం ఈ గూడూరు పట్టణంలో ఆయన తెలియని వారు ఉండరు. ప్రతి అధికారికి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి. మరి ఆయన్ని మసీదులో ఆయన నివాసం ఉంటే ఆయన చర్చి అరుంధతి వాళ్ళు మరి ఆయన్ని మిట్ట మధ్యాహ్నం ఫోన్ చేసి పిలిపించి బెదిరించి ఈ విధంగా చేయడం నిజంగా మిమ్మల్ని సిఏ గారు, ఎస్ఐ గారు అక్కడికి వచ్చిన పోలీసు వారికి చెప్తున్నాం. మరి దీన్ని కడుపులో పెట్టుకొని ఎవరో కావాలని కక్షపూరితంగా పంపించిన వారికి కూడా చెప్తున్నాం. మీరు దేవుని సేవకులతో పెట్టుకున్నారు, యేసుక్రీస్తు సేవ చేసే దేవుని సేవకులతో పెట్టుకున్నారు. మిమ్మల్ని ఈ లోకంలో కోర్టులు కానీ అధికారులు కానీ మిమ్మల్ని వదలొచ్చేమో కానీ యేసుక్రీస్తు వారు తన కోర్టులో మాత్రం మీకు తగిన శిక్ష విధిస్తాడు. తస్మాత్ జాగ్రత్త. ఇంకొకసారి దేవుని సేవకుల జోలికి వచ్చిన, చర్చీల జోలికి వచ్చిన ఈ క్రైస్తవులే ఏదో మెత్తగా ఉన్నారులే, సాధు స్వభావులే, వీళ్ళేదో ఎస్సీ ఎస్టీ కులాల నుంచి వచ్చిన అణగారిన వర్గాలే, వీళ్ళని ఏం చేసినా మాట్లాడేవారు లేరులే అనుకుంటున్నారేమో. క్రైస్తవులు బైబిల్ పక్కన పెడితే మీరెవరు చాలరు. కానీ మేము యేసుక్రీస్తును నమ్ముకొని యేసుక్రీస్తు మార్గంలో, శాంతియుత మార్గంలో మేము నడుస్తున్నాం కాబట్టి మేము ఇవన్నీ సహిస్తూ ముందుకు పోతున్నాం. దేవుని సేవకుడు ప్రార్థన చేస్తే, దేవుని సేవకుల మీద చర్యలు తీసుకుంటే మీరు మీ యొక్క జీవితాలు తారుమారైపోతాయి. ఇంకొకసారి ఇలాంటి చర్యలకు కానీ పూనుకుంటే మిమ్మల్ని ఖచ్చితంగా ఆ యొక్క ప్రజాకోర్టులో నిలబెడతాం. మీ మీద తగిన చర్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఇప్పటికే ఈ చర్యని ఇంతటితో వదలం. మీరు కావాలని కానీ ఎవరో మాటలు విని ఇక్కడికి కానీ వచ్చి ఈ చర్యకు కానీ పాల్పడి ఉంటే ఖచ్చితంగా దీని మీద విచారణ జరిపించి మీ మీద తగిన చర్యలు తీసుకునేదానికి మేము వెనకాడమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ఈ యొక్క యెరూషలేము ప్రార్థనా మందిరం మీద దాడి చేసి వాళ్ళని అవమానపరిచారు. చుట్టుపక్కల 37 సంవత్సరాల నుంచి ఆయన దేవుని సేవ చేస్తున్నారు. ఆ చుట్టుపక్కల ఏరియా అంతా చూస్తుంటే పోలీసు వారు వచ్చి బంగాకి దాచిపెట్టారంట చర్చిలో అంటే, గూడూరు పట్టణంలో ఆయన మసతో నుంచి తలకాయ ఎత్తుకొని తిరగాల్సిన అవసరం లేదా? అంటే ఎవరో చెప్పంగానే ఆయన నిజంగానే ఆడ బంగాకి దాచిపెట్టి బంగాకి అమ్మాట అక్కడ ఉందా? వాళ్ళ కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఏమైనా ఉందా అలాంటి చరిత్ర? అవన్నీ ఆలోచించేది లేదా?
ఏకపక్షంగా మీరు దాడి చేసి మీరు బైబిల్ని చంద్రవందన చేసి బైబిల్ జోలికి పోయారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ జోలికి పోయారు. ఖచ్చితంగా ఆ దేవుడు మీకు శిక్ష వేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. మరొక్కసారి ఇలాంటి చర్యలు కానీ పునరావృతం అయితే మేము దీనిని తీవ్రంగా పరిగణిస్తాం. ఈ విషయాన్ని ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం. ప్రతి ఒక్కరి దృష్టికి దీన్ని తీసుకెళ్తాం. దయచేసి ఒకసారి మీరు ఇలాంటి చర్యలకు పాల్పడేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకొని కొన్ని ఎవరో చెప్పారని చెప్పు, ఎవరో రికమెండ్ చేశారని చెప్పు మీరు ఇలాంటి చర్యలకు పాల్పడితే మాత్రం మేమైతే గాజులు దొరుకుని మాత్రం క్రైస్తవులు లేరని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మా బైబిళ్లతోనే మీకు సమాధానం చెప్తాం, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తూ మరి ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్క దైవ సేవకులకి వారి కుటుంబాలకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ ఇక్కడికి వచ్చిన వారందరూ ఇన్సాఫ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన సామూహిక ఉచిత కథన కార్యక్రమం గూడూరు పట్టణంలోని షాదీ మందిర్లో నిర్వహిస్తున్నట్లు ఇన్సాఫ్ కమిటీ సభ్యుడు కాళేశ తెలిపారు. శనివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని షాదీ మందిర్లో ఇన్సాఫ్ కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని షాదీ మందిర్లో నిర్వహించిన మీడియా సమావేశ ఇన్సాఫ్ కమిటీ సభ్యులు కాళేశ మాట్లాడుతూ ముస్లింలకు కథన కార్యక్రమం చాలా ముఖ్యమైనదని, అయితే ముస్లింలో పేదవారు ఈ కార్యక్రమం చేసుకునేందుకు పలు ఇబ్బందులు పడుతున్నట్లు మా దృష్టికి రావడంతో గత కొద్ది సంవత్సరాలుగా ఇన్సాఫ్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత రత్న కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ క్రమంలో ఈ నెల 27వ తేదీన వైద్యుల పర్యవేక్షణలో పట్టణంలోని షాదీ మందిర్లో ఉచిత కథన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని ముస్లిం సోదరులు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అన్వర్ బాషా, జమానుల్లా, శంషాద్దీన్, ఇబ్రహీం, నయూం, అల్తాఫ్, రఫీ, మహాబులి, నవాజ్ తదితరులు పాల్గొన్నారు. చేసుకోలేని పరిస్థితిలో ఉండదు, చేసుకోలేకుండా ఏం కాదు, కానీ చేసుకోలేని ఏంటంటే కారణం ఒక పిల్లోడికి అడుగులు చేయాలంటే ఇంట్లో 10 నుంచి 20 వేలు దాకా ఖర్చు అవుతుంది. కారణాలు ఏంటంటే కుటుంబాన్ని పిలిపించుకొని, బంధువుల్ని పిలిపించుకొని, ఎవరినైనా పిలిపించుకొని ఆ కార్యం అంతా చేయాలంటే ఒక గుర్రం కానీ పూలమాలు కానీ ఎన్ని గడ చూసినప్పుడు ఇంట్లో వండుకోవడం కానీ తినడం కానీ ఎన్ని మందులు డాక్టర్కి ఎన్నిటి కలిపితే 20 వేలు దాకా. ఈ 20 ఏళ్ళు పెట్టుకోలేని పరిస్థితుల్లో నుంచి అటా కాలయాపన చేస్తూ ఆయనకి 7 ఏళ్ళు 8 ఏళ్ళు 9 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా గడిచిపోయే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మైనారిటీ సోదరులందరూ అట్నే ఇన్సాఫ్ కమిటీ, అట్నే మహమ్మదియా హెల్పర్ నెట్వర్క్ ఇలాంటి ఎన్ని సంస్థలన్నీ స్వచ్ఛంద సంస్థలన్నీ గౌరవించి ఆలోచించి వీటిని ఏంటంటే ఖచ్చితంగా సామూహిక ఒడుగులు చేద్దామనే ఒక కార్యక్రమం తీసుకున్నారు. అది ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలో ఎవరో ఒక కార్యక్రమం అది జరుపుతూ ఉండదు. సుమారు పాటు మన గూడూరు ప్రాంతంలో సుమారు 150-200 మంది దాకా ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఇటీవల కాలంలో కొంత అభివృద్ధి చెంది ఇంకా ముందుకు వచ్చి స్వచ్ఛంద సంస్థలన్నీ ముస్లిం సోదరులు అందరూ కూడా పెద్ద మనసుతో దాన్ని ఆలోచించి ఇటీవల కూడా అక్సా మసీదులో కూడా రైల్వే కోర్ట్ సెంటర్లో కూడా ఇంచుమించు 100 మంది దాకా ఉచిత కార్యక్రమం భోజనాలు అలాంటివి కూడా పెట్టడం, మందులు ఇవ్వడం ఇలాంటివి కూడా చేశారు. ఇలాంటి ఇదే కాకుండా చింతవరంలో చేశారు, కోటలో చేశారు, వాకాడులో చేశారు. అదేవిధంగా చాలా ప్రాంతాల్లో కూడా మన చిరపూర్ మండలం కానీ గూడూరు మండలం కానీ చాలా దగ్గర చేశారు. ఇప్పుడు కూడా షాదీ మందిలో ప్రతి సంవత్సరం జరిపేది. కొంత ఆర్థిక పరిస్థితులు కొన్ని ఇబ్బందుల వల్ల పోస్ట్ పోన్ చేశారు. అయినప్పటికీ కూడా ఈరోజు పరిస్థితి ఏంటంటే ఈరోజు ఇన్సాఫ్ కమిటీ అదే మైనారిటీ సోదరులు అందరూ కలిసి రేపు 27వ తారీఖు సోమవారం ఉదయం 7 గంటలకల్లా ఖచ్చితంగా డాక్టర్లు వస్తారు. వాళ్ళు పిలిచిన తర్వాత వాళ్ళ ద్వారా ఆపరేషన్ చేసుకొని అది ఒడుగు కార్యక్రమం చేసుకొని మందులు కానీ అదేవిధంగా వాళ్ళకి ఏంటంటే మందులు కానీ బ్రెడ్ కానీ పాలు అలాంటివి కూడా కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. గూడూరు షాదీ మందిర్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీని బాధ్యతగా అందరు కూడా ఏంటంటే ముస్లిం సోదరులు అందరు కూడా పెద్దలు వచ్చున్నారు ఇక్కడ. వీళ్ళందరూ కూడా వీళ్ళ సహకారంతో వీళ్ళ సహాయంతో ఆ కార్యక్రమం ముందుకు పోతుంది. కాబట్టి మీరు కూడా దాన్ని మీడియా విలేకరులు కానీ వీళ్ళు కూడా దాన్ని గమనించి ఆలోచించి ప్రచారం ఎక్కువగా చేసి ఎక్కువ పిల్లకాయలు వచ్చేటట్టుగా చూసుకొని ఆ కార్యక్రమం జయప్రదం అయ్యేటట్టుగా చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.
మండల కేంద్రమైన మనుబోలు సమీపంలోని వీరంపల్లి క్రాస్ రోడ్ జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు గుంటూరు జిల్లా దామరపల్లి గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ కొల్లిపాడ సాంబశివరావు గుంటూరు నుండి తిరుపతికి రైలు చక్రాల లోడుతో వెళ్తూ వీరంపల్లి క్రాస్ రోడ్ వద్ద రోడ్డు ప్రక్కగా లారీ ఆపి 2T ఆయిల్ నింపుతుండగా చెన్నై వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం డ్రైవర్ ని ఢీకొనడంతో డ్రైవర్ సాంబశివరావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఢీకొట్టిన వాహనం ఆపకుండా వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. తిరుపతి జిల్లా కోటా మండలం కోటా పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రభాత బేరి, సుప్రభాత సేవ, మహాభిషేకం, అలంకార సేవలను చేసిన మహిళలు కలశాలను బజారు వీధుల్లో ఊరేగింపు చేశారు. ఈ సందర్భంగా గునుపూడి ఆనంద్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కోటలోని గాంధీ బొమ్మ వద్ద నిర్వహించిన ఈ మజ్జిగ చలివేంద్రం ద్వారా వందలాది మంది తమ దాహర్తిని తీర్చుకున్నారు. బొమ్మిచెట్టి భానుప్రకాష్, కళ్యాణ్ లక్ష్మి దాతృత్వంతో ఏర్పాటు చేసిన ఈ మజ్జిగ చలివేంద్రాన్ని గునుపూడి ఆనంద్ ప్రారంభించారు. ముందుగా వారు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే రానున్న రోజుల్లో పట్టణంలో పేదలకు ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆ కమిటీ గౌరవ సలహాదారులు నున్నా లక్ష్మీనారాయణ, గునుపూడి ఆనంద్, దుగ్గిశెట్టి శ్రీనివాసులు, పెద్ది మల్లికార్జున్, సొల్లేటి మధు, నీలం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఫోటో కొట్టుకోండి. ఒకటేలే అడగలేదు. ఆటోలు అందరూ కప్పమ్మా. తెచ్చే బాగుండదు. రైట్ రైట్ రైట్. చెప్పండి. జై వాసవి, జై జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి జన్మదిన వేడుకలు కోటలో జరుగుతున్నవి. ఆ సందర్భంగా మునుపూడి ఆనందరావు గారి కుమార్తె ద్వారా ఈ మజ్జిగ పంపిణీ, స్వీట్స్ పంపిణీ, అరటిపళ్ళు పంపిణీ జరుగుతుంది. భానుప్రకాష్, కళ్యాణ్ లక్ష్మి.
ఈ గత నెల రోజులుగా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని. అమ్మవారి దయ వల్ల ఈ విధంగా జరిపించాలని కోరుకుంటా ఉన్నాము. ప్రజల ఆదరణతోటి, మా భక్తుల యొక్క ఆదరణతోటి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. తిరుపతి జిల్లా వాకాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ వెంకటేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వారంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి సహకరించిన ఓటర్లకు, పంచాయతీ సెక్రటరీలకు, బిఎల్ఓలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వాకాడు మండలంలోని 19 పంచాయతీల కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగిందని, ఈ సమావేశంలో ఇంటి పన్ను వసూలపై, గ్రామాల్లో త్రాగునీటి ఎద్దడి నెలకొంటే ముందస్తుగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో వాటిపై కార్యాచరణ తెలియజేశామని, వసూలు చేసిన ఇంటి పన్నును జిల్లా గ్రంథాలయ సంస్థకు వెంటనే చెల్లించాలని, గ్రామాల్లో సాధారణ టీకాలు వేయడంపై ప్రతి కార్యదర్శి తప్పనిసరిగా రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, సమావేశాలకు నిర్దేశించిన సమయంలో తప్పనిసరిగా హాజరు కావాలని ఇన్ఛార్జ్ ఎంపీడీఓ కార్యదర్శులకు తెలియజేశామని తెలిపారు. అలాగే స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ విజయవాడ నుంచి పారిశుద్ధ్య కార్యక్రమాలు ఇంటింటికి నిర్వహించడంలో భాగంగా ప్రతి ఇంటికి 2 వేర్వేరు కలర్ల బకెట్లు అందజేస్తారని, పారిశుద్ధ్య కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. 4 ఉన్నారు. వాళ్ళు కూడా ఒక 2-3 రోజుల్లో ఆ మొత్తాన్ని కూడా జిల్లా గ్రంథాలయ సంస్థ వారికి చెల్లించడం జరుగుతుంది. దాని ద్వారా శాఖా గ్రంథాలయాల్లో పుస్తకాలు కొనుగోలుకు కానీ ఇంకోటికి కానీ అవి వినియోగించుకుంటారు. అలాగే సిబ్బంది జీతాలకి ఉండి ఆ శాఖను కూడా పటిష్టం చేయడంలో పంచాయతీ వ్యవస్థ ముందుంటుంది. ఈ సందర్భంగా ఏంటంటే మెయిన్గా స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ విజయవాడ వారి నుంచి పారిశుద్ధ్య కార్యక్రమాలను సక్రంగా ఇంటింటికి నిర్వహించడం నిమిత్తము బకెట్ల రూపంలో 2 బకెట్లు 2 కలర్స్ ఇవ్వడం జరిగింది. అవి 2 రోజుల లోపల ప్రతి ఇంటికి సప్లై చేస్తారు గ్రామ పంచాయతీ కార్యదర్శుల ద్వారా. పారిశుద్ధ్య నిర్వహణలో ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతాయుతంగా పౌరులు అయితేనేమి, అధికారులు అయితేనేమి అందరూ సక్రమంగా ఉంచి ఎటువంటి శానిటేషన్కి ఇబ్బందికరమైన వాతావరణాలు కల్పించకూడదని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వాకాడ మండలంలోని ఓటర్లందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుటకు సహకరించారు. ఎటువంటి చిన్న కాంప్లికేషన్ కూడా ఏమి లేకుండా అందరూ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకున్నందుకు ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మా పంచాయతీ సెక్రటరీస్ కానీ, బిఎల్ఓస్ కానీ ప్రతి ఒక్కరూ కూడా ఎన్నికల్లో నిజాయితీగా, నిష్పక్షపాతంగా, ఎవరి ప్రలోభాలకు లొంగకుండా వాళ్ళ విధులు నిర్వహించడం హర్షణీయము. ముందుగా వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి ఒక్కళ్ళు కూడా హోమ్ ఓటింగ్లో కూడా పార్టిసిపేట్ చేశారు. ప్రతి ఒక్కరిని ఇంటికి పోయి గౌరవంగా పలకరించి వారి దగ్గర నుంచి ఓటుని పొంది ఆ సమాచారాన్ని తహసీల్దార్ గారికి బ్యాలెట్ రూపంలో సమర్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మంచినీటి సమస్య మీద, వేసవకాలం కాబట్టి మంచినీటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, బోర్లు ఎక్కడైనా రిపేర్కి వచ్చాయా, లేకపోతే ఇంకా ఏదన్నా ఇతర మంచినీటి అవసరాలు ఏమైనా గుర్తించారా అనే దానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధపరచుకొని ఆ విధంగా సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళు ఎవరు కూడా నీటి ఎద్దడి అనేది ఎక్కడ లేదని తెలియజేయడం జరిగింది. మా దగ్గర నీటి ఎద్దడి ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా ఎదుర్కోవటానికి ఆ సమస్యని ఎదుర్కోవటానికి అన్నీ కూడా సిద్ధంగానే ఉన్నాయి. వేసవిలో నీటి సమస్య లేకుండా చూస్తాము. అదేవిధంగా ఇంటి పన్నులపై సమీక్ష చేయడం జరిగింది. 23-24 సంవత్సరానికి దాదాపు 19 పంచాయతీలకు గాను 12 పంచాయతీల్లో 100% వసూలు చేయడం జరిగింది. మిగిలిన వారు కూడా ఒక వారం లోపల ఆ మిగతా బ్యాలెన్స్ని కూడా పూర్తి చేసి 100% చేస్తారు. దానికి సంబంధించి లైబ్రరీ సెస్. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలోని శ్రీ లక్ష్మీమ్మ గిరిజన కాలనీలో కోట సివిల్ కోర్టు న్యాయమూర్తి భరత్ కమల్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన చైతన్య సదస్సును నిర్వహించారు. కాలనీలోని గిరిజనులకు చట్టాలపై అవగాహనను కల్పించారు. ఏళ్ల తరబడి రాజీ కానీ, సమస్యలు కానీ, ఆస్తి తగాదాలు కానీ, భూ తగాదాలు వంటి సమస్యలు ఏమైనా ఉంటే బాధితులు కోర్టును సంప్రదిస్తే లోక్ అదాలత్లో రాజీ చేసే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలిపారు. చిన్నపిల్లలకు వాహనాలను ఇవ్వొద్దని, పెద్దలు కూడా ధృవీకరణ పత్రాలు లేని వాహనాల్లో ప్రయాణించవద్దని, చట్టవిరుద్ధంగా ప్రవర్తించవద్దని ఈ సందర్భంగా గిరిజనులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కోట ఎస్ఏ నాగబాబు, సర్పంచ్ ఇండ్ల వెంకటరమణమ్మ తదితరులు పాల్గొన్నారు. మీకంతా దగ్గర ఎవరు లేరు కాబట్టి మేము ఆ మాట అనుకునేసాం.
చట్టానికి మీరెవరు దూరంగా లేరు, చట్టానికి అత్యంత దగ్గరగా ఉన్నారు. ఇందుకు మన లాయర్లు గారు ఎస్ఐ గారు చెప్పిన అందరూ విన్నారా, వినలేదా? విన్నాం సార్, విన్నాం. అంకులు అయితే చక్కగా విన్నాడు, ఎంతవరకు అర్థమైందో తర్వాత కొంచెం దూరంగా ఉండటం, ప్లస్ వారికి కొంచెం అవగాహన తక్కువ ఉంటుంది కాబట్టి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అందుకనే ప్రత్యేకంగా మీ ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది. ప్రతిసారి కూడా మీ దగ్గరే ఏర్పాటు చేయమని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు చాలా వరకు చట్టాల గురించి, బయట జరిగే విషయాల గురించి వాళ్ళు తక్కువగా అవగాహన ఉంటారు కాబట్టి వారికి మనం అవగాహన కల్పించినట్లయితే వాళ్ళకి కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. నిర్భయంగా ఎటువంటి భయం లేకుండా పోలీస్ స్టేషన్కైనా కానీ కోర్టుకైనా కానీ రావడానికి రాష్ట్రాలు మనం కల్పించడం అవుతామనే ఉద్దేశంతోనే రూమ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా పోలీస్ స్టేషన్ అన్నా కోర్టు అన్నా దయచేసి భయపడద్దు. చట్టాలు కొన్ని వందల చట్టాలు ఉంటాయి మనకి, అందులో మనం కొన్ని ఉపయోగించకుండా కొన్ని మనకు తెలియకపోవచ్చు. ఉండే వాటిలోనే కొన్ని అన్నా మీకు తెలిస్తే మీకు వాటిని ఉపయోగించుకుని దానివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ హక్కులు మీరు పొందుతారనే ఉద్దేశంతోనే గౌరవనీయ జడ్జి గారు మేము కానీ ఈ సమావేశం ఏర్పాటు చేస్తాము. మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఇంటి పక్కన గొడవలైనా, ఏదైనా ల్యాండ్ ఇష్యూస్ అయినా, లేదంటే ఏదైనా యాక్సిడెంట్లో భార్యాభర్తలు గొడవలట్లయితే పోలీస్ స్టేషన్లో భయపడాల్సిన అవసరం లేదు. వచ్చినట్లయితే దానికి ఎలా పరిష్కారం అనేది మేము చూపించగలుగుతాం. మరి ముఖ్యంగా నా నోటీసులకు వచ్చిన విషయం ఏంటంటే మన కాలనీ పిల్లలు కొంచెం ముగ్గురు బళ్ళేసుకు తిరుగుతున్నారు. ఎక్కువగా కొంచెం ర్యాష్గా బళ్ళేసుకుపోతున్నారు. మరి మళ్ళీ నేను మొన్న కూడా చెప్పానండి, ఎలక్షన్ మీటింగ్ కూడా వచ్చి చెప్పాను. మీకెందుకు చెప్తున్నాం అంటే అవగాహన ఉంటే కొంతలో కొంత మీరు తెలుసుకుంటారు. తెలుసుకుని కొన్ని కార్యక్రమాలు చేయాలా చేయకూడదని డిసైడ్ అవుతారనే ఉద్దేశంతోనే మీకు చెప్పడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మా నోటీస్కి వస్తున్న విషయాలు ఏంటంటే మనకి లోక్ అదాలత్ అనేది ఉంది. ఏళ్ల తరబడి మీకు రాజీ కానీ కేసులు ఏమైనా ఉన్నా కానీ, చిన్న క్రిమినల్ కేసులు కానీ, మీరు అన్నట్టు కానీ ఆస్తి తగాదాలు కానీ, భూ తగాదాలు కానీ ఏవైనా ఉంటే మీరు కనుక వచ్చి కోర్టును సంప్రదిస్తే మీ యొక్క కేసుని రాజీ మార్గాల్లో సులభంగా పరిష్కరించడానికి ప్రయత్నం అనేది జరుగుతుంది. ఈ అవకాశాన్ని మీరు ఇక్కడికి రాకుండా ఉన్న వాళ్ళకి ఎవరైనా మీకు తెలిసిన వారికైనా కానీ మీరు వారికి చెప్పండి, వారిని వచ్చి దాన్ని ఉపయోగించుకోమనండి. అట్లాగే ఇందాక సార్ వాళ్ళు అన్నట్టుగానే పిల్లలకి బండ్లు ఇవ్వకండి, లైసెన్స్ లేకుండా మీరు తొలమాకండి. ప్రోనోట్లో కూడా చూసుకోండి, అవసరం వచ్చినప్పుడు డబ్బులు తీసుకోండి, కానీ దాని తగ్గట్టుగానే చూసుకొని ఒకవేళ మనకి రాకపోతే చదువు వచ్చిన వాళ్ళ దగ్గర కన్నా తీసుకుని వెళ్ళి చూపించి చక్కగా రాయించుకోండి. లేదంటే 10,000 రూపాయలు కట్టాల్సి చేస్తే 1,00,000 రూపాయలు కట్టాల్సి వస్తుంది. 1,00,000 రూపాయలు కట్టడమే కాకుండా కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. కోర్టు చుట్టూ తిరగాలి, లాయర్లకు ఫీజులు కట్టాలి. తలలో కొంత అవసరం అంటారా? ఎంత అవసరం ఉన్నా కానీ కొంచెం ఓపిక బట్టి అప్పుడే మీరు తీసుకుంటే తర్వాత మళ్ళీ మీకు సమస్య రాకుండా అనేది ఉంటుంది. ఎలక్షన్లు అయిపోయినాయి, అందరూ ఓట్లు వేసారా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గూడూరు శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరిన ఆలయ అర్చకులు విజయవర్ధన్. బజారు వీధిలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి జయంతి వేడుకలు. 102 కలశాలతో ఊరేగింపుగా అమ్మవారి దేవస్థానం వద్దకు చేరుకున్న మహిళలు. ఇన్సాఫ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన సామూహిక ఉచిత కట్న కార్యక్రమం తెలిపిన ఇన్సాఫ్ కమిటీ సభ్యుడు కాళేశ. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి. నమస్కారం. The